బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్లోని కోట్పుత్లీ జిల్లాలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలిక 8 రోజులుగా మృత్యువుతో పోరాడుతూనే ఉంది. ఆ పసిబిడ్డను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఆమెను చేరుకునే క్రమంలో ఓ పెద్ద బండరాయి అడ్డు తగిలింది. దాన్ని ముక్కలు చేసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ రోజు రాయిని తొలగించి చిన్నారి ఉన్న ప్రాంతం వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కోట్పుత్లీ జిల్లాలోని కిరాత్పురా గ్రామానికి చెందిన 3 ఏళ్ల చేతన డిసెంబర్ 23న తన తండ్రితో కలిసి పొలానికి వెళ్ళింది. అక్కడ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అధికారులను ఆశ్రయించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. 170 అడుగుల లోతున చేతన చిక్కుకుపోయింది. తొలుత హుకప్ టెక్నిక్తో చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సఫలం కాకపోవడంతో బోరుబావికి సమాంతరంగా సొరంగాన్ని తవ్వడం మొదలుపెట్టారు. ర్యాట్ హోల్ మైనర్స్ను రంగంలోకి దించారు. పాలింగ్ మిషన్తో బోర్వెల్కు సమాంతరంగా 170 అడుగుల సొరంగాన్ని తవ్వారు. ఆమెను చేరుకునే మార్గంలో పెద్ద బండరాయి అడ్డుగా ఉండటంతో ప్రస్తుతం దాన్ని తొలగించే పనిలో ఉన్నారు. మరోవైపు వాతావరణ సమస్యలు సహాయక చర్యలను ఆటంకం కలిగిస్తున్నాయి. 8 రోజులుగా చేతన బోరుబావిలోనే నరక యాతన అనుభవిస్తోంది. పైప్ల ద్వారా అధికారులు లోపలకు ఆక్సిజన్ పంపిస్తున్నారు. కెమెరాల్లో బాలిక కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆమె స్పృహ కోల్పోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మధ్య బోరుబావి ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లోని గుణలో ఓ 10 ఏళ్ల బాలుడు 140 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. రెస్క్యూ సిబ్బంది 16 గంటల పాటు శ్రమించి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే బాలుడు అపస్మారక స్థితికి చేరుకోగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు.